ఆలోచించ నీకు అంత ఆలోచన లేదు, నీకు తెలియదు. ఒక్క నిమిషం నీ మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ నా మీద కేసు పెడతాను. నువ్వు నా కూతురు లాగా నువ్వు లేయి అసలు, నువ్వు లేదు నువ్వు కూడా అంతే. నువ్వు లేయి చెప్తా, నువ్వు లేయి అసలు ఏదో తమాషా నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అబ్బా ఏందన్నా. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. తెలిసి తెలియని వయసులో వాళ్ళ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ గానీ ఇంకే కారణాల్లో తెలియదు గానీ చిన్న చిన్న పిల్లలు తొందరపడి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడడం ఈ మధ్య చాలా చూస్తున్నాం. అలాంటి ఒక టాస్క్ ని ఈ రోజు మనం చేసాం. చాలా మంది యూత్ కి కనువిప్పు కలిగించే మంచి టాస్క్ అండి. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అసలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్, ఆ పక్కనే థ్యాంక్స్ అని లవ్ సింబల్ లో ఒక గుర్తుంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. సరేనమ్మా, నీకు ఎన్ని ఇయర్స్ ఉంది? నాకు 18 ఇయర్స్ కంప్లీట్ అయిందమ్మా. లాస్ట్ మంత్ 18 బర్త్డే అయింది. నీకు కంప్లీట్ కాకముందుకే మ్యారేజ్ చేసుకున్నా? అవునండి. తెలియదా మరి మీకు ఇట్లా అంటే చేసుకోవద్దని 18+ అయినాక చేసుకోవాలి? సరే, ప్రాబ్లం ఏమని చెప్పు మరి. మా పక్కన ఇంట్లో అంకుల్ వచ్చి గనితో గొడవ పెట్టుకొని కేసు పెట్టినాడు. ఎవరి మీద పెట్టిండు? గని మీద పెట్టాడు. అసలు ఏమని పెట్టిండు కేసు? పోస్కో కింద ఏదో పెట్టి. పోస్కోనా? పోస్కో కింద ఏదో పెట్టి. పోస్కోనా? పోక్సో చట్టం. పోస్కో కాదు, పోస్కో రాసుకో కాదమ్మా, పోక్సో చట్టం. అర్థమైనా? అది ఎందుకుంటా అంటే మీ సెక్యూరిటీ కోసం, మీ సేఫ్టీ కోసం ఉంటుంది. మరి ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? లేదు, అట్లా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తా అంటేను ఇంకా. అవును, నువ్వు ఉరుకులాడితేనే కదా వాళ్ళు పెళ్లి చేసేది. నువ్వు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఇవన్నిటి మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? పిల్ల ఇదొక వచ్చిందని చెప్పేసి, ఇక నేను అనద్దు ఇవన్నీ అని, పిల్ల పెళ్లి ఇడికి వచ్చిందని చెప్పేసి పెళ్లి సంబంధాలు చూడడం చేస్తారు. అవునా కదా? తప్పు నీ వైపు కూడా ఉంది, అతని వైపు కూడా ఉంది. ఇంట్లోనే పెట్టారన్న, 2 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉన్నాను. అవునమ్మా, నువ్వు సక్రమం ఇవన్నీ తేలినాక ఇంట్లో పెట్టిరా, లేకుంటే నీకు తెలియక ముందుకే పెట్టిరా? తెలిసినా తెలియకపోయినా చదివిపోయాలి కదా, స్కూల్ మానేసి. స్కూల్ ఎందుకు మానిపించారు? ఏం లేదు, అబద్ధాలు చెప్పొద్దమ్మా. అన్నీ మాకు తెలిసినాకలే మేము మీ దగ్గరికి వస్తాము. మేము పిచ్చి పిచ్చి నాటకాలు ఏం చేయంగా. మేము మీ డాడీకి నేను ఆల్రెడీ కాల్ చేసినాం, అర్థమైందమ్మా? అంజనీ దాస్ సార్ కాల్ చేసిండు, నువ్వు ఫోన్ చేసినప్పుడు నీకన్నా ముందు నీ పేరెంట్స్ కాల్ చేస్తాం. చేస్తే మీ నాయన ఏమన్నా సార్, నేను బంగారంలోకి పెంచుకున్న బిడ్డనే కాదనుకొని వెళ్ళిపోయింది, నేను చచ్చిపోయిందని డిసైడ్ చేసిన, నువ్వు దానికోసం కాల్ చేయకని చెప్పి నన్ను తెచ్చాను. అన్ని స్టోరీలు అన్నీ తెలుసా మనకు. చదివిపోయలేరు, గిరిపోయాలని చెప్పేసి పేరెంట్స్ని గరాబ్ చేద్దాం. ఎంత గరీబ్ అయినా సరే బిడ్డను గవర్నమెంట్ స్కూల్ అని చదివించాలనుకుంటారు. అర్థమైందా? సరే, వాటెవర్. కానీ ఇప్పుడు దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇట్లా కేసు పెట్టినాడు అన్న, కేసు వాపస్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా. అంతేనా? రైట్. ఇక్కడ సార్ ఇక్కడండి. నమస్తే, నా పేరు సుధాకర్ అండి. ఇక్కడ ఏంటంటే సరే నాకు తెలియదు ఏమైనా. మేము కూడా మా చెల్లె కోసమే 3 నెలల నుంచి తిరుగుతున్నాను. ఇక అది ఏందో దేవుని లేక ఇవాళ మాకు తనే ఫోన్ చేసి ఇట్లా అని చెప్పింది. నేను మీ దగ్గర దాచిపెట్టుకునేది ఏం లేదు సార్. ఓకే సార్, నేను మీ సబ్స్క్రైబ్ను మీరు ఏదైనా ఉంటే చెప్పండి డైరెక్ట్గా. మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అంటారు కాబట్టి తప్పేం లేదు. బాగుంటుంది, మీరు రియాలిటీగా చేస్తుంటారు, ఉన్నదే జరిగిందే చెప్తుంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేను వాళ్ళ ఆయన అయితే మటుకు వాళ్ళ ఆయన బచ్చా నా ఎదురుగా. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఊరకట్ల బయటకు వెళ్తా, వాకింగ్కి వెళ్తా, వాళ్ళ చెట్టుకే చిన్న జామకాయ కోసాను. దాని మీద వాడి వయసు ఎంత? వాడు నా మీద తిరగబడేంత వయసు వాడిది. సరే, వాడు వీడు అనకూడదు, మనకి అబ్బాయి ఎవరు మనకు తెలియదు. అసలు వాడి వయసు ఎంత తెలియకుండా బచ్చగా నా మీదకి గొడవకు రావడం అవసరమా? పద్ధతి అసలు అది ఏందనుకుని ఇట్లా కోసారు అని అడిగితే సరే అట్లా పోతుంటే తినాలనిపించిందని బాగుంటుంది. వాడు చేసింది తప్పు. చిన్నపిల్లని మ్యారేజ్ చేసుకోవడం అసలు ఎవరైనా చట్టంలో ఉంది అసలు? మరి ఆ చట్టంలో చేసినప్పుడు వాడికి అంత రోషం ఉంటే వయసు అయింది చేసుకొని పద్ధతిగా ఉండాలి. కానీ వాడి వయసు లేకుండా ఊర్లో జనాలు ఊరుకున్నారని చెప్పేసి గొడవ పడ్డం అవసరమా? ఇప్పుడు నన్ను కొట్టే అంత స్టేజ్కి వచ్చినాడు, తిరగబడ్డాడు, నేను తిరగబడి కొట్టాను. వాడు పిల్లకాయలు వేసుకొని వచ్చి నా ఇంటికాడికి వచ్చి గొడవ చేయడం అవసరమా వాడికి? మళ్ళీ వచ్చాడు. నేను అందుకే నాకు ఇవన్నీ వద్దు, అవసరం లేదు, ఇంటి పక్కన రచ్చ నాకు ఎందుకులే అని చెప్పేసి ఆ అమ్మాయిని గమనిస్తున్నా. మా అమ్మాయికి ఏం తెలీదు, చిన్న వయసు. కానీ నాకు వాడంటే కోపం వచ్చేసింది.
నేను తట్టుకోలేక ఆ అమ్మాయి అన్న వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించాలి, అసలు ముందు పోలీస్ వెళ్ళి చెప్దామనేసి నేను పోలీస్ కేసు పెట్టాను. ఆ అమ్మాయి అన్న వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించాలి, అసలు ముందు పోలీస్ వెళ్ళి చెప్దామనేసి నేను పోలీస్ కేసు పెట్టాను. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పేసి వాడిని కాస్త జైల్లోనే ఉంచాడు. వారం 10 రోజులు అవుతుంది. నేనైతే పెట్టాను. అది మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే అసలు వాడికి చిన్న వయసులో ఉన్నప్పుడు చేసుకునే అవగాహన ఎందుకు లేదు? సరే వాడికి లేదు. ఈ అమ్మాయి అంటే చిన్న వయసు, ఈ అమ్మాయికి ఆలోచన లేదు. వాళ్ళ అమ్మోళ్ళని ఎదిరించి మరీ వచ్చింది అంటే వాడి మీద నమ్మకం ఉండాలి. అట్లా అని పక్కింటి వాళ్ళ మీద గొడవలు పడేసి వాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంటే ఒప్పుకోరు కదా ఎవరు. రేపు మరి నా వయసుకి వాడికి అసలు సంబంధం ఉందా? ఒక జామకాయ ఖరీదు ఎంత వాడు కాల తిట్టి ఏదన్నా నేనేమన్నా వాళ్ళ ఫ్యామిలీకి జోలికి వెళ్ళేసి ఏదన్నా ఎందుకు మా ఇట్లా చేశారని మంచిగా ఉంటేనే నేను ఎంత మంచిగా ఉంటాను. ఆ అమ్మాయి పాపం వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలలు నేను ఎట్లా చూసుకున్నా అసలు మామూలుగా చూడు పోతున్నా కానీ అసలు చూడను కూడా చూడను. నా కూతురు ఏదైనా మిస్టేక్ అవుతుందమ్మా? అడుగు, నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నానమ్మా నిన్ను? చెప్పమ్మా, పర్లేదు. అమ్మాయి పేరు అసలు ఎప్పుడు కూడా బుజ్జి అని పిలుస్తాను, పద్ధతిగా బుజ్జి అని పిలుస్తాను. అంటే బయటికి వెళ్ళాడు అంటాను. జామకాయ విషయం అన్న, ఆ జామకాయ ఖరీదుకి నా వయసుకు తగ్గట్టు నాకు వాల్యూ ఇవ్వాలి కానీ ఎందుకు అంకుల్ కోసారని పద్ధతిగా అడగాలి కానీ అరే అనే స్టేజ్కి వచ్చి నన్ను కొట్టాడు. ఒక దెబ్బ కొడితే నేను తిరిగి 2 దెబ్బలు కొట్టలేనా? మరి అసలు ఎందుకు ఊరుకుంటాను? నా వయసుకు సంబంధించి అసలు నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పు? నేను అందుకే అసలు అట్లాంటి గొడవలకి ఇంకోసారి పోకుండా ఉండడానికి ఆ అమ్మాయికి భయం కలగాలి అనేసి నేను పోలీస్ కేసు పెట్టాను. నేను తీసుకోవడం అంటే ఇంక నేనేం రిటర్న్ అయితే తీసుకోను. ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళు చేస్తారు. లేదే కానీ వద్దంటలే కానీ చూడమ్మా, ఇప్పుడు వాస్తవానికి గని చేసిన తప్పు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి నువ్వు కొట్టినావు కానీ ఇంకేం చేస్తావు? గని కొట్టినా నువ్వు కొట్టినావు. మరి ఫోటో చేత ఇప్పుడు నువ్వేమన్నావు? 2 కొట్లాడుకున్నావు. ఇక పద్ధతి చూస్తే ఏముంది? అవునా కదా? మరి ఎట్లా అవుతామంటావు? అంటే నా సబ్స్క్రైబర్ ఆయన నాకు తెలియదు ఎవరో కానీ ఆయన మన సబ్స్క్రైబర్, మన ఫ్యామిలీ అన్న. ఈమె కూడా మన చెల్లెలు లాంటిది, మన ఫ్యామిలీ. అసలు తప్పు లేదన్న. వాడు అసలు వాడి క్యారెక్టర్ అసలు ఎట్లా చూసి వచ్చిందో నాకు అయితే ఆ గొడవ విషయంలో నేను చెప్తున్నా కదా. ఇవాళ రేపు ఒక మనిషిని ఎట్లా అమ్ముతారంటే వాడు మంచి పోషిస్తాడా, పెంచుతాడా, అవి చూస్తలేరు. వాడు మంచి కలర్ఫుల్ డ్రెస్ వేస్తుండా, మనల్ని కలర్లో పెడుతుండా, మనం కంట్రోల్లో పెడుతుండా అని చూస్తారు. వాడు మంచి కలర్ఫుల్ డ్రెస్ వేస్తుండా, మనల్ని కలర్లో పెడుతుండా, మనం కంట్రోల్లో పెడుతుండా అని చూస్తారు. వాడు బుద్ధి అయినా చూడొద్దా కాస్త? అసలు పిల్లల మీద గొడవలకి ఎట్లా బుద్ధి ఎవరు వస్తారు? అన్నీ వస్తాయి మొండి మాటలు. ఎందుకంటే సరే మనం ఎందుకు మాట్లాడదు? ఎందుకంటే ఇవాళ రేపు నీకు తెలియదు కాదన్న. ఇవాళ రేపు ఇక ఇట్లుంటే వాళ్ళంతా అట్లుంటే గుడ్డి అని నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా చేద్దామంటావు? నేను ఇది కేసు వాపస్ తీసుకోనమ్మా. తెలీదు చిన్నపిల్లలు, నువ్వు తెలీదు మా. ఒక్క నిమిషం దూరం ఉండి మాట్లాడు. మళ్ళీ ఇది కూడా తెలిసి మళ్ళీ నా మీద కేసు పెట్టాను. పర్లేదు తీయమ్మా, విను ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడతాగు. నేను మాట్లాడు. నీకు ఆలోచించే వయసు లేదు మా. నీకు ఉండొచ్చు, నీకు మాట్లాడే లేదు, అంత అవసరం లేదు. నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగు. నేను ఆలోచించ, నీకు అంత ఆలోచన లేదు, నీకు తెలియదు. ఒక్క నిమిషం నేను మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ నా మీద కేసు పెడతారు, మళ్ళీ రివర్స్ కేసు పెట్టారు ఇదంతా. మరి ఆగు, నేను మాట్లాడతా. ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగు. నీకు దండం మీద ఒక్క నిమిషం ఆగు మా. నేను ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం అబ్బా ఏందన్నా అసలు? సరే ఒక్క నిమిషం ఆగు. ఓకే ఓకే ఆగా నా సరే ఒక్క నిమిషం నేను మాట్లాడతా. నీకు ఆలోచించు, ఏది చేసినా నీ మంచి మాట్లాడుతున్నా. నిమిషము ఇదిగో నేను ఆలోచించు. నేను మంచి కోసమే చెప్తాను. నేను మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ప్రశాంతంగా ఉండవు. గని దగ్గర నీకు లేదు లేదు మా. ఆలోచించు ఇప్పుడు అన్న లేదు మా. ఆలోచించు ఇప్పుడు అన్నలు న్యాయం చేస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను అన్నలకి సబ్స్క్రైబర్ ని. నాకు తెలుసు అన్నలు రియాలిటీగా కనుక్కొని వస్తారు మా. నీ గురించి నీకు ఆలోచించే తెలివి ఉంటే నువ్వు అసలు నీ గురించి చేసుకోవు. నువ్వు అసలు చదువుకునే పిల్లకి నీకు పెళ్లి అట్లాంటప్పుడు నువ్వే పోయి నేను ఇట్లా చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మీ అమ్మల మీద కేసు పెట్టొచ్చు కదా. నువ్వు మా అమ్మ పెళ్లి చేస్తుందని. నీకు పెళ్లి చేసి ఎందుకంటుంది పెళ్లి చేస్తాను? నువ్వు ఏదో తప్పుదో చేస్తేనే కదా పెళ్లి చేస్తుంది. ఎందుకు చేస్తుంది? వయసు లేకుండా
అమ్మ నేను అన్ని ఎంక్వైరీ చేసిన. ఏదైనా నీ మంచిగా చెప్తున్నా బుజ్జి, మీ అమ్మలతో మాట్లాడి ప్రశాంతంగా కొంచెం ఒక్క నిమిషం మాట్లాడతాగు, అన్నలతో మాట్లాడి నేను మొత్తం వాళ్ళు చెప్తాగు. అసలు ఆగమ్మా తల్లి ఒక్క నిమిషం ఆగు తల్లి, ఎందుకు కాసేపు ఆగు, కొద్దిగా ఆగరాదు, మాట్లాడతాం కదా. నేను నిజంగా మాట్లాడతాను. నేనైతే నీ మంచిగా అనుకుంటున్నాను. నేనైతే నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను. మా కొద్దిగా కొన్ని నీళ్ళు కానీ అరే కొన్ని నీళ్ళు కొన్ని రోజులు వాడు ఉంటేనే ఇంకా రెండో విషయం మీద విషయము 4 రోజులు స్టేషన్లు ఉంటే వాడికే తెలిసి వస్తుంది. ఇంకొకసారి పెద్ద మనుషుల మీదకి గొడవకి పోకూడదు. ఫస్ట్ నువ్వు కొన్ని నీళ్ళు అది గొడవ పోకూడదని వాడికి తెలియాలనే నేను పెట్టించాను. నేనైతే తీసుకోను, నువ్వు ఆలోచించు కొద్దిగా. వాడికి ముందు పెద్ద చిన్న గౌరవం తెలియనోడితో నువ్వు ప్రేమలో పడి వచ్చావు. మీ అమ్మ తల్లిదండ్రులు వదిలిచ్చి ఎట్లా వచ్చావు నువ్వు? అసలు 17 సంవత్సరాలు దాకినరే వాళ్ళు. 3-4 నెలలకి 8 నెలల లవ్కి నువ్వు మీ అమ్మ తల్లిదండ్రులు వదిలేసి వస్తావా? అది కరెక్టా? మా అమ్మాయి కూడా 10th చదివే అమ్మాయి అయింది. నా ఆలోచన లేకుండా. ఇలా అమ్మాయి ఏ క్లాస్ అమ్మా? 10th క్లాస్. తెలుసా నీకు ఇలా అమ్మాయి? తెలుసు అంకుల్. మరి మంచిదేనా అమ్మాయి? నీతో మంచిగా ఉండదా? ఈ అంకుల్ ఏమన్నా నీతో ఇట్లా మిస్బిహేవ్ చేస్తా? అట్లంతా ఏం లేదు అంకుల్. ఇప్పుడు నీకు పగనా? లేదు కానీ కొన్ని ఫాలోడ్ అయినా లేదు. మా అమ్మాయి కూడా మా అమ్మాయితో వెళ్ళి ఆడుకుంటా ఉంటది, అంత బాగానే ఉంటది. ఇప్పుడు నిన్ను చూసి పిల్లకాయలు చెడిపోరా? చూడమ్మా, చెడిపోతారా లేదా చెప్పు. నీ నా మాట వింటావా? ఎవరైనా నీ మంచి కోసం ఆలోచిస్తారు. ఘని మీద మాకేం కోపం లేదు, నువ్వేమైపోతావు అని భయం అవుతుంది. లేదన్నా, గని బాగా చూసుకుంటాడు. గని 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 వాని క్యారెక్టర్ ఏదో తెలుసుగా, తెలుసుకుందాం. సరే నీకు నిజంగా ఇష్టం ఉంటే ఓ పని చేస్తావా? ఈ పెళ్ళిళ్ళు పక్కన పెట్టు. నువ్వేం చేస్తున్నావు? సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తున్నాను. సూపర్ మార్కెట్లో క్యాషియర్లకే వేసుకుంటున్నావు. అవునా? ఒకసారి అంకుల్ అంటారు, ఒకసారి అన్న అంటారు. ఏం మాట్లాడుతున్నావు ఏమో నీకే తెలుస్తలేదు. ఒక క్లారిటీ లేదు నీ లైఫ్లో. అవునా? మీ సార్ ఏం చేస్తాడు? గని ఏం చేస్తాడు? పక్కింటి వాళ్ళ మీద గొడవలు పోతుంటాడు. జాబ్ ఉందా? పర్మనెంట్గా ఏది లేదన్నా. పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఆయనకు. అదే ఈ అమ్మాయి తీసుకొస్తే వాడు తిని పెడుతుంటాడు, పక్కింటి వాళ్ళ మీద గొడవలకు వస్తుంటాడు. అందుకే చెప్పేది, కొద్ది పెద్ద మనసులు చేసుకొని ఆలోచించండి. నేను మీ పెద్దలతో మాట్లాడి తీసుకోవాలో లేదా పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. మేము దగ్గర నుండి చేపిస్తాము, అన్నీ చేపిస్తాం. ఆయనతో అన్నతో సార్తో కూడా నేను మాట్లాడతా. ఆయన కాలు మొక్తా ఏలు మొక్తా అన్నీ వేసి నేను ఏదో సెట్ చేస్తా. నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు లైఫ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నావు, లేకుంటే నీ లైఫ్ పూల పాట కావాలనుకుంటున్నావు, లేకుంటే ముళ్ళ పాట కావాలనుకుంటున్నావు అని నీ చేతులు ఉంటుంది. ఇంకొకటి, ఈ యవ్వనం దాటినాక ఈ అందం పోయినాక నేను కుక్క కూడా కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఎవడి ప్రేమైనా మనం పనికొచ్చేంత వరకే. ఈ తెల్లదనం చూసా, ఈ తెలుపు చూసే వాళ్ళు వస్తారు. అందరని కాదు, కొందరు అట్లాంటి ఉంటారు. ఆయనకి ఏం అవసరం? నీ మీద ఆ చట్టం తెలుసుకొని మరి ఆ కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? వాడు బాగానే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు చెప్పు? ర్యాపిడో చేస్తాడు, అది ఏమైనా ఏం పని ఉంటే చేస్తాడు అంకుల్. తెచ్చి నాకే ఇస్తాడు. ర్యాపిడో కొడతాడు, పైసలు కూడా తెస్తాడు. అది కాదమ్మా, ఎవరైనా సంపాదిస్తూ బతుకుతూ మంచిగా ఉందని మీకు ఒక సంపర్కట్ ఏజ్ లేదు కదా? చెప్తే అర్థం అసలు అది కరెక్ట్ కాదు. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతాను కదా. నువ్వు అసలు అది కరెక్ట్ కాదు. అసలు నువ్వు నా కూతురు లాంటిదా? నువ్వు లే అసలు నువ్వు లేదు. నువ్వు కూడా అంతే. నువ్వు లే చెప్తా, నువ్వు లే అసలు మాట్లాడి చెప్తా. నువ్వు పర్లేదు లేమా, నువ్వు కోపం అసలు మీకు ఆలోచించే వయసు లేదు మీకు అసలు లేదు. ఏమంటే తమాషా ఏదో తమాషా ఏం చెప్పేది? లే నువ్వులే మాట్లాడుతున్నా. నువ్వు ఆ రోజు మాట్లాడదు ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? నాటకాలు వేస్తున్నావు. ఏదది చిన్న పిల్లలని వదిలేస్తుంటే ఏంది అసలు? నువ్వు అసలు ఏం తెలుస్తే మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ర్యాపిడ్ వేసి ఒక్క నిమిషం ఆగు. నువ్వు అరే ఆగు, నువ్వు మాట్లాడు ఏదంత గని అంటే అంత ఇష్టము? నీకు నిజంగా ప్రేమ అయితే మేము చేస్తామంటున్నాం, మేమే పెళ్లి చేస్తాం. దగ్గర బ్రహ్మాలను వదిలిపెట్టి వచ్చినవే నువ్వు గని కోసము. అవసరమా? 17 సంవత్సరాలు అంటే చూసి ఇంకా ఆడపిల్లకాయలు చెడిపోరా ఇంకా అట్లాగా? లవ్ చేసే వయసా మీది అసలు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా బతిలాడుకుంటున్నావు? ఇంకా సిగ్గు శరం లేకుండా చేసింది కాక
మీ అమ్మలు ఒకసారి కాల్ చేసి మాట్లాడినా నీతో అసలు? మీ నాయన ఫోన్ చేసేమంటాడు, నా కళ్ళ మీద పెంచుకొని బిడ్డ, నా గుండెలతో పెంచుకొని బిడ్డ, నా చచ్చిపోయాను. ఎవరికైనా బాధే కదన్నా. ఏంది అసలు వయసు ఒక నాయన 17 సంవత్సరాలు చదివించుకుంటా ఉన్నప్పుడు ఆ అమ్మాయి అట్లా చేస్తే తప్పు కదా అది. అవునా కదా? ఎంత పేరు పోయింది ఇప్పుడు. పరువు పోయిందా లేదా? అరే నీ ముఖం చూసి చెప్తున్నావు. ఆగు అసలు ఎందుకు అట్లా ఆగు నువ్వు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. నేను మాట్లాడి చేస్తా. ఓ అన్నోళ్ళతో చెప్పి మొత్తం మంచి చెడ్డ చెప్పి నేను మాట్లాడి సెట్ చేస్తా. సరే నేను తీసుకుంటా, నేను తీసుకుంటా కొన్ని సలహాలు. నీ వయసు ఆలోచించే వయసు కాదు. నేను చెప్పేది మీ ముందు మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. మా మమ్మీ ఇట్లా వేరే వాళ్ళతో గొడవ పడితే ఇట్లా పెట్టారు కేసు అని మాట్లాడు. మీ మమ్మీ వాళ్ళు దగ్గర తీస్తే నేను రిటర్న్ తీసుకొని పో. కంపల్సరీ మీ ఇద్దరు పెళ్లి నేనే చేపిస్తాం పో. ఇంకేం హ్యాపీయా? ఓకేనా? ముందు మీ మమ్మీ దగ్గరికి పోయి మమ్మీ నేను తప్పు చేశానని మీ మమ్మీ వాళ్ళ కాళ్ళ మీద పడు. ఇప్పుడు నా మీద పడ్డం కాదు, నువ్వు కాళ్ళ మీద 17 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల మీద పడు. నా మీద పడితే ఏమొస్తుంది నీకు? చేస్తున్నావు ఎందుకు చెప్తారు కదా? ఏం అసలు పిచ్చిదానివా ఏంటి అసలు? ఆయన చెప్తున్నా ఒకటి కొడుతున్నాం చేస్తాను. నా మీద పడే అంత కాలం మీద పడేడ్చే అంత మమ్మీ తల్లిదండ్రుల దగ్గర పెడితే వాళ్ళే మంచోడో చెడ్డోడో చూసి ఆలోచించి మళ్ళీ పెళ్లి చేస్తారు కదా. కాలం మీద పడేడ్చే అంత మమ్మీ తల్లిదండ్రుల దగ్గర పెడితే వాళ్ళే మంచోడో చెడ్డోడో చూసి ఆలోచించి మళ్ళీ పెళ్లి చేస్తారు కదా. నేను మీ మమ్మీ వాళ్ళు చెప్తే తీసుకుంటా పో. మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇదిగో అన్నోళ్ళకి ఫోన్ చెప్పి అన్నోళ్ళు చెప్తే అది వాళ్ళు చేస్తారు. మాట్లాడుతున్నా కదా, మాట్లాడుతున్నా. ఊరికే నువ్వు ఇది చేయకు. తమాషానా ఏంది అది? ఊరక బతిలాడితే తీసుకుంటారని? అసలు బతిలాడే వయసు కూడా లేదు నీకు. అసలు ఏం తెలుసా నువ్వు గని మీద అంత ఇంట్రెస్ట్ పెంచుకున్నావు నువ్వు? అట్రాక్షన్ ఏంది? 17 సంవత్సరాలు తాగిన తల్లిదండ్రుల మీద లేదా ప్రేమ? అది ఎందుకుంటది? ఏం మాట్లాడుతున్నావు? చదువుకున్నావు అన్నావు, మళ్ళీ చదువుకున్నా అన్నావు. పిల్లకాయలు నిన్ను చూసి నలుగురు చెడిపోరు అట్లాగా? నిన్ను చూసి నలుగురు ఇదే మంచిగా అవుతారా? ఏమమ్మా ఇదే అండి? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. రాదు నాకు చెప్పినప్పుడు విను. నీ మంచిగానే మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకో. మీ తల్లిదండ్రులు కరిపో. నేను మాట్లాడతా కదా, మీ అమ్మలతో మాట్లాడి చెప్తా కదా. అన్న వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేయండి అన్న, మొత్తం చెప్పు. పోయి ఈ అమ్మాయి బతిలాడుకోమను. ఈ అమ్మాయి బతిలాడుకుంటే ఆ అమ్మాయికి ఇష్టమైన వాళ్ళే చేస్తారు. అది ఏదన్నా ఉంటే మంచి చెడ్డ ఆలోచించండి. నేనైతే మీరు కానీ చెప్తే నాకు తెలుసు కాబట్టి, మీరు రియాలిటీగా చూపిస్తారు కాబట్టి మీరు కానీ చెప్తే నేను వాపస్ తీసుకుంటా. కానీ వాళ్ళ తల్లిదండ్రులు తెలియాలి ఇట్లా చేశారు. అందుకే నాకు అర్థమైంది. అది నేనేమంటారు, మీరు ఎట్లా వేద్దాం అనుకుంటారు అట్లా. మేము కూడా అంజనీ దాస్తో ఎంక్వైరీ చేసినాము. ఇంకోటి అబ్బాయి మంచోడా కదన్నా? వాడి మెంటాలిటీని బట్టి, వాడు చేసే పద్ధతిని బట్టి నాకైతే వాడు మంచోడని నాకు అనిపించట్లేదు. సరే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొని వాళ్ళు ఏం చెప్పుకుంటారేమో చెప్పుకుంటే అది వచ్చి మీరు కానీ చెప్పేస్తే నేనైతే మీరు చెప్తే వింటా అన్న. వాళ్ళతో సంబంధం లేదు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. తీసుకోమంటే తీసుకుంటా, లేదు వద్దులే వాడికి అట్లే జరగాలి అనుకుంటే నేనైతే తీసుకోను. అది ఏది చేయాలన్నా కానీ మీరే చెప్పండి. తీసుకోమన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి ఒకసారి మీరు వినండి వాళ్ళ వర్షన్. ఎందుకంటే వాళ్ళు 17 సంవత్సరాలు పెంచుకున్న దాన్ని 3 నెలల్లో ఊరకట్లా బయటకు వస్తే అది కరెక్ట్ కాదు. నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. పిల్లకాయలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతున్నారు. ఇట్లాంటివి చూస్తే ఇంక అసలు ఇట్లాంటివి కానీ మనం కల్లారా చూసిందంటే ఇంక వాళ్ళని చూసి ఇంక పక్కింటి వాళ్ళు కూడా చెడిపోతారు. నా కూతురుతో అటు ఇటుగా మా కూతురు కూడా వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసి నా కూతురు చెడిపోదని గ్యారెంటీ ఏమని చెప్పు? అది కరెక్ట్ అనిపించలేదు. ఏదన్నా ఆలోచన ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి ఆ అమ్మాయి కొద్దిగా కౌన్సిలింగ్ లాగా తిట్టో బొట్టో చేసుకొని మంచి అనుకుంటే గనికే ఇచ్చి మీరే చేయండి దగ్గరుండి, ప్రాబ్లం లేదు, అప్పుడు నేను తీసుకుంటా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తీసుకుందామన్నా. విషయం ఏంటంటే మీ దగ్గర దాచిపెట్టుకునేది ఏం లేదు, ఇచ్చేసేది ఏం లేదు. మేము ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ని కలిసినాము. కన్సల్ట్ అయితేనే వద్దని చెప్పేసి వాళ్ళు నీళ్ళు వస్తారు. మాకు ఇంకోటి ఏదంటే వాళ్ళ చిన్న వీళ్ళ చెల్లి ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఆమె పెళ్ళి ఎట్లయితే అని చెప్పేసి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఎందుకంటే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంది 3 months అయింది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి. ఇంకొకరు చేసుకోరనే విషయం పక్కన పెడితే రేపు మంచివాడు వస్తారనే గ్యారెంటీ కూడా లేదు. 3 నెలల నుంచి సంసారం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఇడిచిపెట్టి ఇంకొందుకు ఇచ్చుడు చేస్తుడు కూడా మనం ఆలోచన చేసే కానీ పద్ధతి కాదు. నేనేమంటున్నా అంటే ఒకసారి ఆయనకి పోదాం, పోలీస్ స్టేషన్లో పోయి పోలీసు వాళ్ళతో పెద్ద మనుషులతో కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చేద్దామని చెప్దాం కదా, చెప్పిపించి ఇచ్చేసే ప్రయత్నం అర్థం చేసుకో. మీరు ఏది చెప్తే నేనంటే నా వర్షం కాదు, పెద్ద మనుషులు మీ అసలు 4 ఆలోచనలే మనకు మంచి. నేను ఎప్పుడు తోపని మంచి జరిగిద్ది అంటే ఓకే తీసుకుంటా. ఎందుకంటే ఈ అమ్మాయికి మంచి చేసే ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దాం. ఇంకోసారి అందరం కలిసి పోయి పేరెంట్స్తో పోయి కన్వే చేసే ప్రయత్నం కూడా చేద్దాం. చేసి వాళ్ళు ఒప్పుకుంటే హ్యాపీగా వాళ్ళు లీడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక 2 ఏళ్ళ దాకా మీరు పిల్లలు కనుక్కోరు. ఎందుకంటే ఎవడేందని తెలియదమ్మా. ఎందుకంటే మీ ఏజ్ కూడా సపోర్ట్ చేయదు నీకు.
నీ ఏజ్ నీ పిల్లలు కావడానికి సపోర్ట్ చేయదు. తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థమైనా? గవర్నమెంట్ ఆషామాషి నిర్ణయాలు తీసుకోదు. ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఇట్లా నలుగురు పెద్ద మనుషులు అడిగి సైంటిఫిక్గా అన్ని రకంగా రీజన్లు ఉంటేనే ఒక ఏజ్ డిసైడ్ చేస్తామన్నమాట. అర్థమైనా? స్కూటీ పిల్లలకు నడిపేయడానికి ఏదంటారు, ఎందుకు? కింద పడిపోతారని ఆ ఏజ్ వాళ్ళకి అది సపోర్ట్ సెట్ కాదని ఉరుకులాడుకు ఇచ్చుకుంటే కేసులు ఎందుకు పెడతారని పనిలేక పెట్టరమ్మా. అట్లా ఇప్పుడు నువ్వు కూడా అంతే, స్కూటీ డ్రైవింగ్ చేస్తున్నట్టే లెక్క. వితౌట్ పర్మిషన్, నీకు వితౌట్ లైసెన్స్ యూ సంబర్ కట్టరింగ్ దేర్ ఎనీబడి అన్నట్టు ఉంది కథ. నేనేమంటున్నా, మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాము. మీరు పెళ్ళి చేసుకుని అయిపోయింది, కానీ మీరు కలిసి ఉండి ఇప్పుడు ఇక ఈ ప్లానింగ్లు పిల్లల ప్లానింగ్లు అంతా పెట్టుకోకూడదు. మీరు లైఫ్లో సెట్ అయినాకలే ఫ్యామిలీ గురించి వెళ్ళండి. ఆల్రెడీ పెళ్ళి అయినాక పులుసు కారిపోతుంది. 50,000 60,000 జీతాలు వచ్చిన వాళ్ళు కూడా లక్షలు శాలరీ వచ్చిన వాళ్ళు ఈఎంఐలు కట్టలేక సంకనాకపోతారు. మీరు ఏ ఉద్దేశంతో చేద్దాం అనుకుంటారు? ఎంత అర్థం? ఫ్యామిలీ అంటే సంసారం అంటే మామూలు అనుకుంటారా? అంటే కరెంటు, రెంటు, పాలోనికి నీలోనికి ఇక వాడు వీడని కాదు. నెల కాగానే పులుసు కారిపోతుంది. ఒక్కోసారి నాకు వీడియోలు చేయడానికి లేట్ అవుతుంది. ఎందుకు కరెంట్ బిల్ కట్టకపోతే మా అయ్య సంపర్క్ కార్డు ఇస్తాడు, ఫోన్పేనే కానీ బలిసింది అంటాడు. ఇవన్నీ ఉంటాయమ్మా, ఒక్కటి కాదు. పెళ్ళి అంటే మామూలు మాటలు కాదు. ఇప్పటికి మేము ఎందుకు ఇది అవుతున్నాం? ఏదైనా నీ మంచిగా ఆలోచిస్తాం. ఎవరైనా నీ మంచి కోసం చెప్తారు. పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు, పెద్దలు ఆలోచిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా ఏదో నాటకాలు చేయకుండా చెప్పినట్టు అర్థమవుతుందా? 2 ఏళ్ళ దాకా మీరు ఇది చేసే ప్రయత్నం చేయకూడదు. పెద్ద మనుషులు లేక ఇంకేం పిల్లాడు పుడితే ఇంటికి తీసుకెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా అప్పటి నుంచి మొత్తం పిచ్చోళమా? ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. కాదు, నేను వాడు ఆడుకోనికే చేస్తున్నాడు. నిజంగా ప్రేమ మీరు 100 ఏళ్ళు కలిసి ఉందామనుకుంటారా? 100 ఏళ్ళు లైఫ్ లాంగ్ జిందగీ ఉందామనుకుంటారా? మరి ఉందామనుకుంటే 2 ఏళ్ళు ఆగడానికి ఏం ప్రాబ్లం నీకు? వానికి ఏం ప్రాబ్లం? అసలు నేను మాట్లాడతాను. అమ్మాయిలు గడువులు పెట్టి వచ్చేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ భారం కూడా వాళ్ళే మోయాలా? మీరు కాదు, మీరు చేసిన తప్పుకు అయ్యమ్మలు ఉన్నారు పిల్లలకు. ఎంత మంది చూస్తున్నాం లోకం మీద. నీ దెబ్బకే చూసి అంజనీ పరువు వయసు వస్తున్నారు. ఇప్పుడు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టే వింటంటేనే ఇక ఇది ఉంటుంది. లేకుంటే నీకు నూకలు కూడా బతకాయి. బుద్ధి లేకుండా ఎదురు చెప్తున్నావే. కేసు గురించి కాదు, కేసు గురించి నీ లైఫ్ గురించి ఆలోచించు. కేసు గురించి పక్క పెట్టు. పిల్లలు తీసుకెళ్లి తల్లిదండ్రులు గడువులు పెడతారంట. మీరేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉంటారా? ఏం వాడు ఏమన్నాడంటే మనం పిల్లలను తీసుకొని మనం పెళ్లి అయిపోయి పిల్లలను అన్నాం అనుకో, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారంట. మాట్లాడినా ఇవన్నీ వీళ్ళు ఎందుకు అసలు డిసైడ్ చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పినట్టు బుద్ధి అంటేనేమో మేము ఉంటాం, లేకపోతే మేము కూడా వెళ్ళిపోతాం. మేము చెప్పినట్టు నువ్వు తీసుకొచ్చాక మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం, మీ పేరెంట్స్తో మాట్లాడతాం. ఇంకోటి గని దగ్గర కూడా వెళ్తాం, గని వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా వెళ్తాం. వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి అయ్యా అప్పాని బతిమలాడి ఏ చేసేయాలి చేసేసి నాయన భయాన్ని ఏదో చెప్పేసి మిమ్మల్ని ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాం. కానీ అప్పటిదాకా మీరు కలవకూడదు. అర్థమైందా? మీరు కలిసిరంటే వేరే సినిమా అవుతుంది. ఎందుకంటే ఆడదాని నీవు నా బిడ్డ, నా చెల్లె లేక, నా చెల్లెంతో నువ్వు అంతా అర్థం చేసుకొని చెప్తావు. నీవు ఒక్కసారి కనుక మనం సంపర్కట అయితే సంసారం ఆగమవుతుంది. అర్థమవుతుందమ్మా? గనిది ఎంత ఏజ్? 22. నేను మొన్న 18+ అయింది. సరే ఆలోచన చేసుకుంటాం. నేను కూడా ఒకసారి ఆయనతో మాట్లాడతా, తర్వాత ఇచ్చేస్తా. సరే ఆల్రెడీ మాట్లాడినా అవన్నీ అయినాయి, కానీ చెప్తాం. అంటే నేను కూడా ఎంక్వైరీ చేశాను, అంటే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసాం. సరే ఓకే, వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. కొంచెం వాళ్ళ పేరెంట్స్ భయం కూడా ఉంది. ఏదో ఉరుకుని ఎత్తుతోనే వచ్చి వీళ్ళంతా. కానీ ఇదంతా ఎట్లుంటుంది అంటే ఈ ఏజ్లో మనం సాధించాల్సింది పక్కన పెడతారు. ఇట్లాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అన్నమాట. వీళ్ళకే కాదు, వ్యూవర్స్, మన ఛానల్ చూసే ప్రతి ఒక్క యూత్ అందరు కూడా చెప్తున్నా, మనం ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. పేరెంట్స్ ఉన్నారు మన పెళ్లి చేయడానికి, మనం ఉన్న మన లక్ష్యాలు సాధించుకోనికి ఫోకస్ పెట్టడానికి. అర్థమైందా? నీకు అమ్మాయి ఇష్టం అంటే పేరెంట్స్ చెప్పు, నాన్న నేను ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటా, ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటా చెప్పు. వాళ్ళు మంచిది అనిపిస్తే వాళ్ళే చేస్తారు. వాళ్ళకి తెలియదు మీకు ఏది చెడ్డమా ఏది మంచిదని. ఓపిక పట్టి వెయిట్ చేయండి. 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు వెయిట్ చేయండి. 100 ఏళ్ళు బతుకుదాం అనుకుంటా, 5 ఏళ్ళు వెయిట్ చేయడానికి ఏం బాధ నీకు? ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఇట్లాంటి ఏజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. వ్యూవర్స్ అని కాదు, సబ్స్క్రైబర్స్ అని కాదు, ఎవరైనా సరే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ ఏజ్ లో పంపించేసేయండి. ఎందుకంటే ఇట్లాంటి పాల్తు పనులు చేయకుండా, వాళ్ళ కెరీర్ ను తప్పటడుగు లేకుండా ప్లీజ్ దయచేసి మీ పేరెంట్స్ మాట వినేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. బాగుండాలంటే మన పేరెంట్స్ మాట మనం వినాలే. సార్ మీరు ఇది కేసు వాపస్ తీసుకుంటారు కదా సార్? చూద్దాం, మంచి జరిగిద్దంటే తీసుకుందాము, మాట్లాడి చెప్తాను. తీసుకుంటా అంటే మనం ఒకసారి కెమెరా ముందు చెప్తాను సార్. తీసుకుందాం కానీ అంటే నేనేమంటా అంటే మీరు పెద్దవాళ్ళు సార్, మీరు చెప్పేంత ఈజీ కాదు, మాది ఇది కాదు. వాళ్ళు 3 నెలల నుంచి సంసారం చేస్తారు, అంటే 3 నెలల నుంచి లివింగ్ లైఫ్ ఉన్నారు. సరే లైఫ్ లాంగ్ కూడా ఉందా మన ఉద్దేశంతో ఉన్నారు. ఆమె ప్రేమ చూస్తే కూడా మనకు అర్థమైంది.
మా అబ్బాయి కూడా మనకు అంత ఇంత కొంచెం తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. తీసుకుందాం కానీ ఇట్లాంటి తప్పులు ఇంక రెండోసారి జరగకుండా మీ యూజర్ వాళ్ళకి చెప్పండి. ఇట్లాంటివి చెప్పి ఇట్లాంటివి జరగకుండా చేద్దామని నేను కూడా పోరాడదాం. అట్లా వయసుకు తప్ప పనులే చేయాలి మనం. అది వయసు మించక ముందు మనం చేస్తే మన తల్లిదండ్రులకి పరుగు పోతే తల్లిదండ్రులు అసలు వాళ్ళకి ఇంకా పేరు ఉండదు. అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి అట్లా వచ్చిన దాని వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత పక్కింటోళ్ళు రుద్ది చెప్తుంటారు, మీ పిల్ల వాడితో లేచిపోయిందా వీడితో లేచిపోయిందని. వాళ్ళ బాధ ఎంతలో ఉంటుందో తెలుసా? అట్లాంటి బాధలు తల్లిదండ్రులు పడకూడదు. దయచేసి చెప్తున్నామ్మా, ఒకవేళ 18 years తర్వాత మీ తల్లిదండ్రులు చేస్తే చేసుకోండి, కానీ మీ అంతటి మీరు లవ్ అనేది కూడా తప్పేది. ఒకవేళ నిజంగా తల్లిదండ్రులు కూడా అంత లోపు చేస్తా అంటే కూడా మీరు పోలీస్ స్టేషన్ మీకు ఆ రైట్స్ ఉన్నాయి. పోలీస్ కేసు పెట్టొచ్చు, తల్లిదండ్రులు. చిన్నపిల్లలు ఏంటంటే 18-20 ఏళ్ళ తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఇంకా లోపు పెళ్లి చేసుకుంటే మీ బాడీ మీకు సపోర్ట్ చేయదు. హెల్త్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. మైండ్ మెచ్యూరిటీ పరంగా కూడా. ఒక సంసారం చేయాలంటే ఇద్దరు వ్యక్తులు కలుస్తారు, కొత్త వ్యక్తులు కానీ పాత వ్యక్తులు కానీ కలుస్తారు అంటే ఎంత మెచ్యూరిటీగా ఆలోచించాలి. ఆ ఏజ్ మనది కాదు కదా. ఇంకోటి మనము కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అవుతుంది. ప్రెగ్నెన్సీ అయినప్పుడు డెలివరీ అవుతాం. డెలివరీ అయినప్పుడు పెయిన్ వస్తుంది చూసినా, ఆ పెయిన్ ఘోరంగా ఉంటుంది, భరించలేని పెయిన్. అది అర్థమైందమ్మా? కాలు తట్టు తాకితేనే భరించలేకపోతాం. అటువంటిది మీ ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద బరువు ఎందుకు మోస్తారు? అంత పెద్ద భారం అది నేను చెప్పలేకపోతున్నాను. కానీ చూడ్డానికి ఈ బేబీలు క్యూట్గా ఉంటారు, కానీ తల్లి శరీరాన్ని నాశనం చేసేస్తారు. ఒక్క డెలివరీతో బాడీ మొత్తం డెలికేట్ అయిపోద్ది. నార్మల్ డెలివరీ చేసేంత స్టెపబిలిటీ నీ బాడీకి ఉండదు. సో దాని ఏం చేస్తారు, సిజరింగ్ చేస్తారు. సిజరింగ్ చేస్తే నీ బాడీ వీక్ అవుతుంది. బాడీ వీక్ అంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 60 ఏళ్ళకి ఫట్ అంటారు. మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటాం. అర్థమైందమ్మా? ఈ చూడడానికి ఇంత చిన్నగా కనబడుతుంది, కానీ దీని చుట్టుముట్టు అంతా ఇంత పెద్ద చరిత్ర ఉంటుంది. అందుకే పెద్ద మనుషులు ఊకేం పెట్టరు, ఏది చేసినా ఆలోచన చేసి పెడతారు అనమాట. అర్థమైందా? నా బంగారు తల్లి నువ్వు అర్థం చేసుకుంటా అని చెప్తున్నావు అన్న. మీరైతే ఇది ఒక్కటి మాత్రం ఇది చేస్తానని చాలా థ్యాంక్స్ అన్న. కానీ ఒక కండిషన్ ఉన్నా, మా ఇంటి పక్క నుండి వాళ్ళు ఖాళీ చేసిపోవాలి. వాడిని చూస్తా నేను ఉండలేను. వాళ్ళు ఖాళీ చేసిపోతా అంటే నేను ఎమ్మటే ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతాను. లేదు సార్, చేద్దాం. మీరు ఎట్లా అంటారు చేద్దాం. వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్దాం, మనం కూడా వెళ్దాం. మీరు కూడా రండి. వస్తాను. మీరు ఏం చేస్తారు సార్? నేను కానిస్టేబుల్. కానిస్టేబులా సార్? అందుకే కదా మంచి చెడ్డ చెప్పాల్సిన ఏజ్ లో చెప్పాను కాబట్టి వాళ్ళు ఇట్లా మారాలి అనుకుంటా. మార్చాలి. వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇవాళ నేను చూసినాక నా అభిప్రాయం ఇంకా పెరిగింది సార్. మార్చాలి. ముందు మనం మారాలి, పిల్లకాయలు మార్చాలి. లేదు ఖచ్చితంగా మనం పోదాం సార్. పోయి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు రాగానే మీరు అక్కడ తీసుకుందాం. ఓకే, మాట్లాడతాను, తీసుకుంటాను. ఓకే, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. వచ్చిన తర్వాత పని చేస్తున్నా లేకపోయినా ముందు మీ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. వాడు ఒకవేళ గాలి తిరుగుతున్నాడా, ఏం చేస్తున్నాడు, సార్ ఉన్నాడు అది లేదా నా కాడికి రండి, నాతో మాట్లాడు, నేను మాట్లాడతాను. మనకు భయం ఉంటుంది. ఒకటి మన ఇంటి పక్క నుండి ఖాళీ చేసి వెళ్ళిపోండి అమ్మా. ఎందుకంటే ఆయన చేసే పెంట మామూలు పెంట కాదు. అది తెల్లారు లేచి ఆడు కొట్టినోడు ముఖం చూస్తే మళ్ళీ గొడవలు పెద్ద. అది నాకు అర్థమైంది. వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిపోండి, ప్రశాంతంగా బతకండి. ఆడ ఏదన్నా అన్నప్పుడు మటుకు మీ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తల్లిదండ్రులు మేమున్నాం. నిన్ను టార్చర్ చేస్తున్నా గానీ చెప్పండి, మొహమాటమే వద్దు. మీ తల్లిదండ్రులకు కాకపోతే అదిగో అన్నాళ్ళకి చెప్పు, లేదంటే నేను ఉంటాను కదా, నా కాడికి వచ్చి చెప్పినా నేను ఒక కౌన్సిలింగ్ ఇప్పిస్తా, నేను దగ్గరుండే నేను చెప్పిస్తా. కానీ మీరు పద్ధతిగా బతకండి. థ్యాంక్స్. అట్లేం లేదు. వీళ్ళను గని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి గనివాళ్ళకి వెళ్దాం. మనం వెళ్ళేసి వీళ్ళిద్దరు అక్కడ మీకు కూడా ఇంటిమేషన్ ఇస్తాం సార్. కంపల్సరీ వస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. సరేనా సార్? ఒక మాట అంటే మీరు మన సబ్స్క్రైబర్స్, మీకు తెలిసిన విషయం ఆల్రెడీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వీడియో తీస్తే మన సంగతి మీకు ఇంటిమేషన్ ఇస్తాం. ఓకే, పర్లేదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మారాలి. కొన్ని వీడియోలు చేస్తేనే ఇదవుతుంది. వ్యూవర్స్, మనకు ఎంతో హార్డ్ అవుతున్న టాస్క్ ఈజీ అయిపోయింది. ఎందుకంటే మన కుటుంబం చాలా పెద్దది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ సార్ని తీసుకెళ్లి పిఎస్కెళ్ళి కేసు వాపస్ తెచ్చుకోవడం, ఆ అబ్బాయి ఘనికి కౌన్సిలింగ్ చేయడం, ప్లస్ వీళ్ళిద్దరిని ఫ్యామిలీకి వెళ్ళడం, ఇవన్నీ వీలైతే వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాం. మన కుటుంబం చాలా పెద్దది. ఎందుకంటే నాకు ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్ తోని మనం టాస్క్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ వీడియో వీలైనంత మటుకు యూత్ అందరికి చేరేలా షేర్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ యూత్ అందరు కాదు, కొందరు వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఎయిమ్స్ పెట్టుకుని అక్కడ సైడ్ వెళ్తుంటే, కొందరు ఏమో ఇట్లా చిల్లర పనులు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు మారాలే ఉద్దేశంతో మనం తీస్తున్నాం. కాబట్టి ఒక్కరు మారినా మన కష్టానికి హ్యాపీయే. ఎనీహౌ, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మటుకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటే దాన్ని పట్టుమని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్దాం పదమ్మా. పర్లేదు.